హాయ్ గాయ్స్, ఒక కుక్క కోసం పోరాటం అర్థం కాలేదా? ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్గా వచ్చిన ఆలంగ్ మూవీ ఒక మస్ట్ వాచ్ మూవీయా లేకపోతే జస్ట్ టైం పాస్? అసలు చూడాలా వద్దా? సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. బేసిక్ స్టోరీలు ఏంటంటే, తమిళనాడు బోర్డర్ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి ఒకరోజు కుక్క దొరికితే ఆ కుక్క వల్ల వీళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు, అసలు ఆ కుక్క ఏం చేసింది, ఆ కుక్క కోసం వీళ్ళు ఏం చేస్తారు, అసలు చివరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు, అసలు ఏంటి అనేది ఇంకా స్టోరీ చూసి తెలుసుకోవాలి, సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా అసలు సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, పక్కాగా సినిమా అయితే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుండి సెకండ్ హాఫ్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా క్యూరియాసిటీగా చాలా బాగా తీసుకెళ్తూ ఉంటారు. మస్ట్ వాచ్ మూవీ అని చెప్పాలి. ఎవరికైతే కుక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. అంటే కుక్కతోనే వెళ్ళదు కానీ జర్నీ అంతా కూడా వీళ్ళ ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు కదా, ఆ ముగ్గురు వ్యక్తుల జర్నీతో ఈ సినిమా అంతా కూడా నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి తోడు వాళ్ళ మామయ్య, వాళ్ళ అమ్మగారు, వీళ్ళంతా సపోర్టింగ్గా నడుస్తూ ఉంటుంది సినిమా అంతా కూడా. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళ అమ్మతో ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది ఒక కత్తితో, అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత బాంబులు వేసుకోవడాలు లిటరల్లీ చాలా బాగా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ అని చెప్పాలి. ఇంక ఈ సినిమాటోగ్రఫీ అయితే అడవుల్లో విజువల్స్ కానీ చాలా బాగా క్యాప్చర్ అయ్యి అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కానీ, సాంగ్స్ స్టార్టింగ్ ఒకటే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అడవిలో కానీ వీళ్ళ పోరాటంలో కానీ వీళ్ళ బ్రతకడం కోసం, సర్వైవల్ కోసం ఏం చేస్తారనేది దాని చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. ఒక ఇంటెన్సివ్గా చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పాలి. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్ మూవీ ఫ్రెండ్స్, పక్కాగా చెప్తా. కుక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి సర్వైవల్ మూవీస్ కానీ, ఇలాంటి క్రైమ్ అండ్ థ్రిల్లర్గా తీసుకెళ్లే సినిమాస్ ఇష్టపడే వారికి మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే ఇస్తాను, చూసేయండి. అలాగే మీరు ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. Thank you. Now black windows once you go down. You must be crazy if